సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, మల్లాపూర్ సిఐటియు జనరల్ సెక్రటరీ, ఎయిర్ లిక్విడ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శేఖర్ రెడ్డి గారు, సిఐటియు నాయకులు నాచారం గణేష్, సిఐటియు నాయకులు నాచారం, బెల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు అందరికీ ఈ గేట్ మీటింగ్ కి వచ్చి ఈ ఎయిర్ లిక్విడ్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తున్న మొత్తం కార్మిక వర్గానికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, ఈరోజు ఎయిర్ లిక్విడ్ యాజమాన్యం ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి సిఐటియుగా చేస్తున్నటువంటి పోరాటాలు గమనించాలి. అనేక కంపెనీల్లో వేజ్ అగ్రిమెంట్ చేసే విషయంలో కానీ, కార్మికులకు నష్టపరిహారాలు ఇప్పించే విషయంలో కానీ, ఎక్కడైనా కార్మికులకు తొలగించాల్సిన పరిస్థితి వస్తే ఆ కార్మికులకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో కూడా సిఐటియు అన్ని రకాలుగా అనేక పోరాటాలు చేసినటువంటి అనుభవం, చరిత్ర ఉంది. మరి ఎయిర్ లిక్విడ్ యాజమాన్యం వాటన్నిటిని పెడచెవిన పెట్టి నేను ఇష్టారాజ్యంగా సెటిల్మెంట్ చేస్తాను, మీరు ఏం చేస్తారో చూడండి అని చెప్పేసి అనే పద్ధతిలో వ్యవహారం నడుపుతా ఉంది. దానికి నిరసనగానే ఈరోజు గత 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరాహారదీక్షలు చేస్తా ఉన్నారు మన కామ్రేడ్స్. నిరాహారదీక్షలు, పోరాటాలు, ఉద్యమాలు సిఐటియు కొత్త కాదు. నీ కంపెనీ, నీ యాజమాన్యానికి ఈ పోరాటాలు కొత్త కావచ్చు, కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కొత్త కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియదలిచినాం. ఇప్పుడే మన కామ్రేడ్ చెప్తా ఉన్నారు, బందోబస్తుతో కొంతమందికి బాడీ గార్డులను పెట్టుకొని కంపెనీకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? గత 20-25 సంవత్సరాల నుంచి కార్మికులు చేస్తున్నటువంటి వారి యొక్క కష్టార్జితాన్ని దోచుకొని అడ్డంగా అక్రమ కట్టడాలు అక్రమంగా సంపాదించి ఈరోజు కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కారం చేయాలని టెంటేస్తే ఈరోజు దాక్కొని బాడీ గార్డులతో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఖబర్దార్ మేనేజ్మెంట్, మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, నీ ఇల్లు మాకు తెలుసు, అవసరమైతే 1000-2000 మందితో నీ ఇల్లుని ముట్టడిస్తాం. సిఐటియు హైదరాబాద్ సిటీ కమిటీ తరఫు నుంచి నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో అప్పుడు అర్థం చేసుకో అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కంపెనీకి రావడానికి అనేక దారులు ఉండొచ్చు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, అన్ని దారులు కాపలా కాస్తాం. ఖబర్దార్, నీ సంగతి ఏంటో తేల్చడం కోసం సిఐటియు సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు ఈ ప్రాంతంలో ఆంధ్ర పోరాటం చేసింది, ఏఆర్ఎం పోరాటం చేసింది, అనేక ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర ఉంది. అవసరమైతే మేనేజ్మెంట్ మొండిగా ఉండి అనేక రకాలుగా కార్మికుల్ని చీల్చి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సందర్భంలో అవసరం అనుకుంటే దాడులు చేయడానికి కూడా వెనక్కి పోదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్, ఇప్పటికైనా చర్చలకు పిలవండి మా నాయకుల్ని, కూర్చోండి, పరిష్కారం చేసుకుందాం. కొంతమందిని దుబాయ్ పంపిస్తాను, కొంతమంది చెన్నై పంపిస్తాను, మరికొంతమందికి సెటిల్మెంట్ చేస్తానికి ఈ రోజు అడ్డదిడ్డంగా ఈ రకంగా మాట్లాడి కార్మికుల్లో చిచ్చు పెట్టి ఆ రకంగా పబ్బం గడుపుదాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. కార్మికులు వాళ్ళు చేసినటువంటి కష్టార్జితం మూలంగానే ఈ రోజు నువ్వు ఆ స్థానంలో ఉన్నావనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు కాదు, ఇతర కార్మిక సంఘాలు, అనుబంధ కార్మిక సంఘాలని వాళ్ళు కూడా సహకారం తీసుకుంటాం. ఈ ప్రాంతంలో ఒక బలమైనటువంటి ఎయిర్ లిక్విడ్ ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఖబర్దార్, నీ గుండెల్లో నిద్రపోతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో చర్చలు నిర్వహించి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక చట్టాల గురించి నీకు తెలవదా? గ్రాడ్యుయేట్ యాక్ట్ గురించి నీకు తెలవదా? పిఎఫ్ యాక్ట్ గురించి తెలవదా నీకు? ఈరోజు పిఎఫ్ మీరు డ్రా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం. నువ్వేంది చెప్పేది పిఎఫ్ డ్రా చేసుకోండి? మాకు ఆ విషయం తెలియదా? మా జీతంలో నుంచి కట్ చేసిన డబ్బుల్ని నువ్వు ఇస్తానని చెప్పేసి ఆ రకంగా మభ్య పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం అడగదాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా కార్మికుల్ని దోచుకొని పెద్ద పెద్ద మేడలు కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఈ రకంగా కార్మికుల జీవితాలతో చెలగాట మాడితే ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం